ఓకే అండి, ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను 11 గంటలకి ఈరోజు హైదరాబాద్ వెళ్ళాల్సింది, కానీ ఇక్కడే ఆగిపోయి నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ అతి నీచమైనటువంటి విధంగా నా మీద దుష్ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. అందుకని నేను తిరుపతి నుంచే ఈ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఆగిపోయాను. ముఖ్యంగా ఎవరైతే నా మీద ఆరోపణలు చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి. వాని అబ్బా సొత్తా టీటీడీ, నేను రిజైన్ చేయను, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే 1 నిమిషం కూడా పట్టదు నాకు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి. ఎందుకు రిజైన్ చేయమంటున్నవాడు? దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 100. ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు. ఇవన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలే తరిమి కొడతారు. నేను ఈరోజు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. గత 5 ఏళ్లలో మీరు చూసుంటారు ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారు. నా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళు పొరపాటున అది పోతా నా దగ్గర చైర్మన్ ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ తీసి చూస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా నేను ఒక పాయింట్ లేవనెత్తాను. ఎందుకంటే ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడదామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆపు చేయటం జరిగింది. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తారు అందరూ కలిసి రోజు ఈ స్కాములు బయట పెడతా ఉంటే అది మంచిది కాదు, మన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, దీంతో ఆపేయండి, ఆ దేవుడే చూసుకుంటాడని నాకు ఆయన హితబోధ చేశాడు. కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీటి చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు, దయ్యాలు, అది ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నీ ఆశాలన్నీ కూడా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేవాడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా, నువ్వు పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు, దానికి కారణం చెప్పమన్నా.
వాళ్ళకు బాధ కలుగుతుంది. దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఉంటే నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ ఒకటి కాదు, రెండు కాదండి. వీళ్ళు చేసిన అరాచకాలు నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగలెక్కలే. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద చల్లితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, రేపు 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది.